శ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆలోలలోచన విలోకిత కేళిధరా, ఆలోలలోచన విలోకిత కేళిధార, నీరాజితాగ్రసరణే కరుణాంబురాశి, ఆర్ద్రాణి వేణునినదైః ప్రతినాదపూరైః, ఆకర్ణయామి మణినూపురసింజితాని. హే దేవ హే దయత హే జగదేక సింధో, హే కృష్ణ హే చపల హే కమలై కరుణైక సింధో, హే నాద హే రమణ హే నయనాభిరామ, ఆహా కదాను భవితాసి పదం దృశోర్మే. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్మహాభారతం 3వ అధ్యాయం పౌష్య పర్వం అనేటటువంటి ఉపపర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జనముదీరయేత్. ఈ పౌష్య ఉపపర్వంలో గురు శుశ్రూష గురించి మనకి ప్రధానంగా చెప్పబడింది. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని కదా. ఈ ఉదాత్త భారతీయ భావన గురించి చెప్పబడింది. మరో విశేషం ఏంటంటే, ఈ కథలో భారత కథకు మూలబీజం అయినటువంటి సర్పయాగం అది కూడా ఒక కారణం. అంటే మూలబీజమైనటువంటి సర్పయాగ కారణం కూడా ఇందులో మనకి చెప్పబడింది. ఆ జనమేజయుడు చేసే సత్రయాగం ఆ యొక్క వివరాలన్నీ మనకి ఈ పౌష్యపర్వం అనేటటువంటి ఈ ఉపపర్వంలో మనకి తెలియపరుస్తున్నారు. ఉగ్రశ్రవుడు సూతన కుమారుడు చెప్తున్నాడు ఏమని, పరీక్షిత్తు కొడుకైనటువంటి జనమేజయుడు తన తమ్ముళ్ళతో కలిసి ఆ కురుక్షేత్రంలో దీర్ఘ సత్రయాగం ఆరంభం చేశాడు. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనే 3 తమ్ముళ్ళు అక్కడ ఉండగా, దేవసుని పరమ యొక్క కొడుకు సారమేయం అక్కడికి వచ్చింది. అంటే ఒక కుక్క అక్కడికి వచ్చింది. సజనమేజయస్య భ్రాతృభిరభిహతః రోరూయమాణో మాతు సమీపముపాగచ్చత్ అని. జన్మేజయుని తమ్ముళ్ళు ఆ కుక్కను కొట్టారు. అది ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పింది. తం మాతా రోరూయమాణమువాచ కిం రోదసి కేవాస్య బిహత ఇతి అని. అంటే ఆ వెక్కి ఏడిచ్చే కొడుకును చూసి అడిగింది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు నిన్ను కొట్టారు అని అడిగింది. సవేవ ముక్తో మాతరం ప్రత్యువాచ జనమేజయస్య భ్రాతృభిరభిహతో అస్మిదీతి అని. అలా అడిగిన తల్లికి జనమేజయుని తమ్ముళ్ళు నన్ను కొట్టారు అని చెప్పింది ఆ సారమేయం. అయితే తం మాతా ప్రత్యువాచ వ్యక్తం త్వయా తత్రాపరాధ్వం ఏవాస్య విహత ఇతి అని. అంటే ఎలా అడిగినా దానికి తల్లి ఇలా చెప్తుంది. అంటే నాయన, నీవు వారి పట్ల ఏదో అపచారం చేసుకుంటావేమో, అందుకే వారు నిన్ను కొట్టి ఉంటారేమో అని ఇక్కడ చెప్పింది. స
సతాం పునరువాచ నాపరాధ్యామి కంచిన్నావేక్షే హవింషి నాబలిహరైతి అని మళ్ళీ తల్లితో చెప్తోంది, నేనేం చేయలేదమ్మా, అక్కడి హవిష్యుని చూడను కూడా లేదు, నాకను కూడా లేదు, దాని బుద్ధి అంతే కదా. మరి కుక్క అన్నాన్ని చూస్తే దోషం, కోడి రెక్కలు విదిలిస్తే దోషం, కుక్కుట పక్షవాతేన స్వాం దృష్టాన్నం ప్రయాపయత్ అంటే అది విని తల్లి పరమపుత్ర దుఃఖంతో ఆర్తి చెంది జనమేజయుడు దీర్ఘసత్రయాగం చేసే చోటికి వచ్చింది. సతయా క్రుద్ధయా తత్రోక్తోయం మే పుత్రో నకించిదపరాధ్యతి నావేక్షత హవింషి నానలీలి కిమర్జనమభిహతః ఇతి అని కోపంతో అతనితో అంది, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, హవిష్యును చూడలేదు, కనీసం నాకలేదు, ఎందుకు కొట్టారు అని అడిగింది. అడిగితే వారేమీ బదులు చెప్పలేదు. ఆమె వారితో ఏ తప్పు చేయని నా కొడుకును కొట్టారు కాబట్టి మీకు అనుకోని భయం ఏర్పడుతుంది అని శపించింది. పరమ అన్న ఈ మాటను విన్న వాళ్ళు చాలా భయం పడ్డారు. తెలుగులో సూక్తిగా మనకి నన్నయ్య ఈ రకంగా పద్యాన్ని మనకి అనుగ్రహించాడు. వగవక తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకెగ్గుల్ ముగిజేయు దుర్వినీతులకగు అనిమిత్త గమంబు అయిన భయంబుల్ అని. అంటే దేవసుని పరమ ఇలా అనగానే జనమేజయుడు భయభ్రాంతుడై చింతాక్రాంతుడయ్యాడు. అంటే నిరపరాధులను హింసించిన వానికి సద్యో దుఃఖం కలుగుతుందని భావం. అంటే నిరపరాధులను హింసిస్తే ఆ ఫలం తీవ్ర వేగి అవుతుంది, అనగా ఈ జన్మలో దాగిన ఫలం ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది. తస్మిన్ సత్రే సమాప్తే హస్తినపురం ప్రత్యేత్య పురోహితం అనురూపమనిత్యమానః పరం యత్నకరోద్యో మే పాపకృత్యాం సమయేదితి అని. అంటే ఈ దీర్ఘ సత్రయాగం సమాప్తం అయ్యాక హస్తినాపురానికి వచ్చిన జనమేజయుడు తన పాపకృత్యాన్ని శమింపజేయగల పురోహితుని కోసం తీవ్రమైన ప్రయత్నం చేయడం. ఆ జనమేజయుడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు తన చేతిలోని తన దేశంలో ఉండేటటువంటి ఒకానొక ఆశ్రమాన్ని చూడడం, అక్కడ శృతిశ్రవణుడు అనేటటువంటి ఒక ముని నివసిస్తూ ఉండడం, అతని కొడుకైనటువంటి సోమశ్రవణుడు అతను ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కాబట్టి అక్కడ చూడడం, అక్కడే ఉండడం అని ఈయన చూడడం. జనమేజయుడు ఆ శృతశ్రవణుని వద్దకు వెళ్ళి అతని కొడుకును పురోహితునిగా నియమింపడం, వరించడం. అట్లాగే రాజు అతనికి నమస్కరించి, మహాత్మా, ఈయన పుత్రుడు నాకు పురోహితుడుగా అవ్వవలసింది అవుగాక అని చెప్పడం. సయేవ ముక్త ప్రత్యువాచ జనమేజయం భోజనమేజయ పుత్రోయం మమ సర్వ్యాం జాతో మహాతపస్వీ స్వాధ్యాయ సంపన్నో మత్త వీర్యజం సభృదో మచ్ఛృకం పీతవత్యాస్తస్యాః కుక్షౌ జాతః అని. అలా అడిగిన జనమేజయునికి శృతశ్రవణుడు, ఓ జనమేజయ, ఈ నా పుత్రుడు సర్పగర్భం నుండి పుట్టాడయ్యా, మహాతపస్వి, స్వాధ్యాయ సంపన్నుడు, నా తపోబలం చేత పోషింపబడుతున్నాడు. నా వీర్యాన్ని తాగిన ఒక సర్పిణి యొక్క కుక్షి నుండి ఈయన ఆవిర్భావం జరిగిందయ్యా అని. సమర్థోయం భవతు సర్వా పాపకృత్యాః సమయతుమంతరేణ మహాదేవ కృత్యం అని. పరమేశ్వరుడు చేసినది తప్పించి నీ యొక్క సమస్త పాపకృత్యాలను, శాపం వల్ల కలిగినటువంటి ఉపద్రవాలను శాంతింపజేయడానికి
ఇతను ఒక్కడే సమర్థుడు అని చెప్పడం జరిగింది. ఇతనికి ఒక గుప్త వ్రతం ఉంది. ఏ బ్రాహ్మణుడైనా ఇతని వద్దకు వచ్చి ఏదైనా అర్థాన్ని యాచించినట్లయితే దానిని అతనికి ఇచ్చేస్తాడు. దీనిని నీవు సహించగలిగే అతని ఇష్టాన్ని తీర్చడానికి నువ్వు ఉత్సాహపడితే అతనిని తీసుకుని వెళ్ళవచ్చు అనగానే ఆయన ఇలా అన్న ఆ శృతశ్రవణతోటి మహాత్మా అలాగే జరుగుతుంది అని అన్నాడు జనమేజయుడు. శతం పురోహితముపాదాయోపవృత్త భ్రాతృణువాచ మభూయం వృత ఉపాధ్యాయ యదయం బ్రూయాత్ తత్కార్య అని విచారయద్భిర్భవద్భిరితి తైనైవ ముక్తా భ్రాతర్స్తస్య స తదా చక్రః సతదా భ్రాతॄన్ సందిశ్య తక్షశిలాం ప్రత్యవిప్రతస్థేతం సదేశం నశే స్థాపయామాస అని. జనమేజయుడు ఆ మునికుమారుని సోమశ్రవణుని పురోహితుడిగా పొంది తిరిగి వచ్చి తన తమ్ములతోటి ఇతనిని నేను పురోహితునిగా ఎన్నుకున్నాను. ఇతడు ఏమి చెప్పినా మీరు ఇంకేమీ ఆలోచించకుండా దానిని చెయ్యండి అని చెప్పాడు. వారు అలాగే చేశారు. అతడు అలా తమ్ముళ్లకు చెప్పి తక్షశిలపైకి దండెత్తి వెళ్ళాడు. దానిని స్వాధీనం చేసుకున్నాడు. ఏ తస్మిన్నంతరే కృత్యదృషి ధౌమ్యో ధౌమ్యో నామాయోధ తస్య శిష్యాస్త్రయో బభూ ఉపమన్యు పురాణి వేదశ్చేతి అని. ఈ రోజుల్లోనే అయోధ ధౌమ్యుడు అనే ఒక ఋషి ఉండేవాడు. అతనికి ఉపమన్యువు, ఆరుణి, వేదుడు అనే ముగ్గురు శిష్యులు ఉండేవారు. అంటే గురువు మాటను ఎలా పాటించాలో తెలియజెప్పే కథ ఇక్కడ మనకి ప్రారంభమవుతుంది. అట్లాగే స ఏకం శిష్యమారుణిం పాంచాల్యం ప్రేషయామాస గచ్చ కేదారఖండం వదాయితి అని. గురువు ఒకసారి పాంచాల దేశీయుడైన తన శిష్యుడు ఆరుణిని పొలానికి కట్టమని పంపాడు. స ఉపాధ్యేనం సందిష్ట ఆరుణి పాంచాలస్తత్ర గత్వా తత్ కేదారఖండం ఖడ్గం వాసగత్ సంశ్లేష్యమాన అపత్యుపాయ భవద్వేషం కరిష్యామి. ఉపాధ్యాయుని ఆజ్ఞతో పాంచాలుడైన ఆరుణి అక్కడికి వెళ్ళి పొలానికి కంత కట్టడం ప్రయత్నించాడు. కానీ కట్టలేకపోయాడు. అలా ప్రయత్నిస్తున్న అతనికి ఒక ఉపాయం స్ఫురించి సరే ఇలా చేస్తాను అని అనుకున్నాడు. అతడు అక్కడ పొలంలో కంతకు అడ్డంగా పడుకున్నాడు. అప్పుడు నీరు నిలిచిపోయింది. అంటే కంత కట్టడం వల్ల అది నీరు నిలవడానికి, కానీ ఆ పొలంలో కంతకు అడ్డంగా పడుకున్నప్పుడు అప్పుడు నీరు నిలిచిపోవడానికి ఆ విధంగా తను చేయాల్సి వచ్చింది. ఇలా కొంత గడిచాక గురువైన అయోధ ధౌమ్యుడు శిష్యులను పాంచాల నివాసి అయినటువంటి ఆరుని ఎక్కడికి వెళ్ళాడని అడిగాడు. అడగగానే శిష్యులు మహాత్మా మీరే కదా పొలానికి కంత కట్టమని పంపారు అని బదులిచ్చారు. అయితే మనందరం అతడు వెళ్ళిన చోటుకే వెడదాం అన్నారు గురువుగారు శిష్యులతో. ఆ గురువుగారు అక్కడికి వెళ్ళి పాంచాల ఆరుణి ఎక్కడున్నావు బిడ్డారా అని అతనిని ఎలుగెత్తి పిలిచాడు. ఆ ఆరుణి ఉపాధ్యాయుని ఒక మాట విని వెంటనే ఆ పొలం నుండి లేచి గురువు వద్దకు వచ్చి నిలిచాడు. అయ్యో నేను ఇక్కడున్నాను స్వామి, పొలం నుండి ప్రవహించిపోతూ అడ్డగట్ట వేయడానికి వీలులేని ఆ నీటి ప్రవాహాన్ని ఆపడానికి దానికి అడ్డంగా పడుకుని ఉన్నాను స్వామి. మీ పిలుపు విని వెంటనే ఆ మట్టినంతా తొలగించుకొని ఇటు మీ వద్దకు వచ్చాను అని చెప్పాడు. మీ పాదాలకు ప్రణమిల్లుతున్నాను, నేను ఏమి పని చేయాలి ఆజ్ఞాపించండి అని సవినయంగా అనడం జరిగింది. అంటే గురు శిష్యుల యొక్క స్వభావం, అట్లాగే గురు
శిష్యుడు గురువుల యొక్క శుశ్రూష ఏ విధంగా చేయాలి అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి కథ ఇది. దివ్యమైనటువంటి సూక్తి కూడా దీంట్లో కనిపిస్తుంది మనకి. ఇది ముందు ముందు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణం వందే జగద్గురు.